మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి ఎన్ని రోజులైంది? ఇవాల్టికి 669 రోజులు. ఒక ఏడాది 9 నెలల 29 రోజులు. మార్చి 25, 2022లో RRR రౌద్రం రణం రుధిరం సినిమా విడుదలైంది. ఆ తర్వాత ఆయన చేస్తున్న సినిమా దేవర. RRR విడుదలైన 2 ఏళ్లకు ఏప్రిల్ 5, 2024లో ఆ సినిమా విడుదలవుతుందని ఆశించిన అభిమానులకు బ్యాడ్ న్యూస్. దేవర విడుదల వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. కర్ణుడి చావుకు 1000 కారణాలన్నట్లు దేవర వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వెనుక చాలా అంశాలున్నాయట. అందులో మొదటిది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు. RRRతో ఎన్టీఆర్ మార్కెట్ పాన్ ఇండియా దాటి జపాన్కు చేరింది. ఆ సినిమా రాజమౌళి బాహుబలి బ్రాండింగ్ వల్ల విదేశాల్లోనూ బాగా ఆడింది. అయితే హోమ్ గ్రాండ్ కూడా ఇంపార్టెంట్ కదా. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లర్. ఆయన సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 5కు అటు ఇటుగా ఉండవచ్చని వినపడుతోంది. అందుకని వాయిదా వేయాలని భావిస్తున్నారట. దేవర సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి పాలయ్యారు. చిన్న గాయాల కారణంగా చికిత్స తీసుకోవడానికి వెళ్లారు. డిశ్చార్జ్ అయినప్పటికీ ఆయన మీద తీసుకోవాల్సిన సన్నివేశాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందట. ఒకవేళ అవి త్వరగా తీసినా మ్యూజిక్ లేట్ కావడం, ఏపీ ఎలక్షన్స్ వంటివి వాయిదాకు దారితీశాయని టాక్. అయితే ఇంకా దేవర టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకు రాలేదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని